హలో. హలో. ఆంధ్రాలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుండిద్దండి. ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? ఎందుకంటే కరోనా టైంలో చాలా బాగా చేశారు. గత 2 ఇయర్స్ కరోనా అంతా వేస్ట్ అయిపోయినా కానీ 3 ఇయర్స్లో ఇప్పుడు అన్నీ బాగా చేస్తున్నారు. ఎడ్యుకేషన్ పరంగా గవర్నమెంట్ స్కూల్ చాలా బాగుపడ్డాయి. ఫీజు రింబర్స్మెంట్ చాలా వరకు ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా బాగుంది. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఏది బెస్ట్ అంటారు? జగన్మోహన్ రెడ్డిని గత 5 సంవత్సరాలు చూస్తున్నాం కాబట్టి చాలా బాగుంది. మాది ఒక చిన్న పల్లెటూరు. మాది ఒక పంచాయతీ కింద ఉండిద్ది. చాలా బాగుంది మా ఊరు. గ్రామ సచివాలయం, వాలంటరీ వ్యవస్థ, ప్రతి ఒక్క పని చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు. ఇంతకుముందు గవర్నమెంట్ చూసుకుంటే చాలా లేట్గా అయ్యేది, చాలా టైం పట్టేది. ఇప్పుడు చాలా వితిన్ డేస్లో, వితిన్ వీక్లో అయిపోతుంది. సో అంటే వాళ్ళ సర్వీస్ బాగానే ఉందండి. సర్వీస్ చాలా బాగుందండి. మా ఇంట్లో ఉన్న వాళ్ళ ముసలి వాళ్ళకి కానీ చాలామందికి పింఛన్ తదితర విషయాల్లో చాలా బాగానే నడుస్తుంది. ఓకే, ఇంతకుముందు గవర్నమెంట్తో పోలిస్తే ఇప్పుడున్న గవర్నమెంట్లో గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి? ఇంతకు ముందుతో పోల్చుకుంటే చాలా వరకు చాలా బాగున్నాయి ఇప్పుడు. మిడ్ డే మీల్స్ కానీ గవర్నమెంట్ పిల్లలకి, ఇంగ్లీష్ మీడియం కానీ చాలా వరకు చాలా బాగున్నాయండి. మా ఊర్లో నాడు నేడు కింద ఒకప్పుడు నేను చదువుకున్న స్కూలే ఇప్పుడు చాలా టాప్లో ఉంది మా ఊర్లో. సో ఇంతకుముందు స్టడీస్ పరంగా అంటే కేరళ ఫస్ట్ ఉండే, ఇప్పుడు మన ఆంధ్ర ఫస్ట్ ఉంది. ఆంధ్ర ఫస్ట్ అని చెప్పను కానీ మ్యాక్సిమం అంత స్థాయి వరకు వచ్చేసింది. సో ఈ నవరత్నాల్లో ఏది బెస్ట్ అంటారు? నవరత్నాల్లో బెస్ట్ వన్ ఇది అమ్మఒడి అండి. చాలా అంటే చదివించలేని పిల్లల్ని ఆ అమ్మఒడి ద్వారా వాళ్ళ పేరెంట్స్ కొంచెం చదివించి వాళ్ళకి కొంచెం అన్నీ చూసుకోగలుగుతున్నారు. చాలా బాగుంది అమ్మఒడి ఒకటి. పెన్షన్ అనేది చాలా వరకు పెంచారు ముసలి వాళ్ళకి, చాలా బాగుంది ఇప్పుడు. సో వాళ్ళ సిస్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్పై విమర్శలు చేస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? దాని గురించి నో కామెంట్స్. లేదు. అంటే తెలంగాణలో పార్టీ పెట్టి ఇక్కడ పోటీ చేయకుండా మళ్ళీ ఆంధ్రాలో. అవును, కానీ అది వాళ్ళ విషయాలు. తను ఎలా వచ్చిందని వ్యక్తిగతంగా మనకైతే తెలియదు. మనం ప్రస్తుతానికి అయితే విమర్శించట్లేదు. ఓకే, సో జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి కదా, మరి జనాలు ఎవరిని నమ్మే ఛాన్స్ ఉందంటారు? ఆబ్వియస్లీ జగన్. వాళ్ళిద్దరూ కలిసి వచ్చినా, వాళ్ళు నలుగురు పార్టీలు వచ్చినా ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు చెప్పేదంతా అంత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు ఇస్తున్నాడు, ఇన్ని చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు చెప్పేది కూడా అదే కదా. అన్ని పథకాలు, ఫ్రీ పథకాలు పెట్టి మళ్ళీ జగన్ని విమర్శించడం అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఇలా మేము చేస్తాం, బాగు చేస్తామని ఓకే చెప్తే, ఇట్లా ఫ్రీగా ఇచ్చే వాటన్నిటి గురించి మళ్ళీ జగన్ని విమర్శించడం కరెక్ట్ కాదు. మరి ఒక ముక్కలు ఎపిక్ నెక్స్ట్ ఏం ఎవరు అంటారు? జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి మార్పులు వస్తాయి మళ్ళీ ఈసారి వస్తే మాత్రం క్యాపిటల్ కంపల్సరీ అయిపోతుంది. క్యాపిటల్ అయిపోయిన వెంటనే ఈసారి మొత్తం పోర్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ వస్తాయి.